Hi to everyone, this is BNR Farms Telugu YouTube channel. Please subscribe my channel. ఈ రోజు టాపిక్ వచ్చేసండి అన్న మేము కొత్తగా రాబిట్ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఏ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి మాకు తెలియజేయండి అనేసి నిన్న ఫోన్ చేసి ఒక బ్రదర్ అడగడం జరిగింది. అయితే ఆయనకి ఇచ్చిన సమాధానం ఒక్కొక్కరికే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే 10 మందికి అర్థమవుతుందనే ఉద్దేశంతో వీడియో చేద్దామనేది వీడియో చేస్తున్నానండి. మన రాబిట్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక రకమైన బ్రీడ్ని ఎంచుకోవటం అనేది చాలా వరకు తప్పండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే అన్న వైట్ పెంచుతాము, లేకపోతే మేము మీట్ కోసం వేరే వైట్ మినహాయించి వేరే కలర్స్ తీసుకొని పెంచుతాము అనేసి అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఫుల్ లెంత్గా ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఏంటంటే న్యూజిలాండ్ వైట్ పెట్టి మీరు రాబిట్ ఫామ్ స్టార్ట్ చేసి నడిపిస్తున్నట్లయితే వేరే కలర్స్ అంటే మాకు వేరే కస్టమర్స్ వచ్చేసి అన్న మాకు పలానా బ్లాక్ కావాలి, పలానా ఆరెంజ్ కావాలి, ఇటువంటి కలర్స్ అడిగినప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల బ్రీడ్స్ని మెయింటైన్ చేసే విధంగా ఆలోచించండి అండి. ఎందుకంటే అన్న మేము మీట్కి పెంచుతామంటే మీకు వేరే కలర్స్ అవసరం ఉంటాయి, అదే పెట్టుకొచ్చారనుకోండి వైట్ అవసరం ఉంటుంది ఎక్కువగా. అందుకనే మల్టీ కలర్స్ పెట్టుకొని మీ ఫామ్ రన్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎవరైనా మీకు కొత్తగా బ్రీడర్స్ కావాలన్నా కూడా వాళ్ళు అడిగిన బ్రీడ్ని మీరు వాళ్ళకి ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ ఒకటే బ్రీడ్ మెయింటైన్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక బ్రీడ్ అడుగుతారు, ఇంకొక బ్రీడ్ అడుగుతారు. ఒకటే మీరు పెంచిన న్యూజిలాండ్ వైట్ ఒకటే కొనుక్కపోతారనేసి మనం అనుకోకూడదు. అన్ని రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి మనం కూడా అన్ని రకాలుగా ఫామ్ మెయింటైన్ చేయాలంటే అన్ని రకాల బ్రీడ్స్ ఉండాల్సిందే కంపల్సరీగా. అలా రన్ చేస్తేనే ఫామ్స్ సక్సెస్లో వెళ్తాయండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము మీట్ కోసం పెంచుతామనేసి వైట్ కలర్ అనేది తీసుకోకుండా వేరే కలర్స్లో వాళ్ళు వేరే బ్రీడ్స్ని తీసుకుని వెళ్ళారండి. వాళ్ళు ఏంటంటే వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్ బన్నీస్ వచ్చాయి. మ్యాక్సిమం ఏంటంటే మ్యాక్సిమం కలర్సే కదా, వైట్ రాలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే రాబిట్ ఫామ్ ఉందనేసి వాళ్ళు విజిటింగ్కి వచ్చేసి అన్న మాకు వైట్ పిల్లలు కావాలని అడిగేసరికి వాళ్ళు మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి అన్న న్యూజిలాండ్ వైట్ ఉంది మీ దగ్గర, ఒక యూనిట్ తీసుకుంటామనేసి మళ్ళీ వచ్చి ఒక యూనిట్ తీసుకెళ్లారు. అదేందో ఫస్టే వాళ్ళు మిక్స్డ్గా అన్ని రకాల కలర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ ఫామ్లో కూడా మిక్స్డ్ కలర్స్తో పాటుగా వైట్ కలర్ కూడా ఉండేది కదా. అట్లా ఆ విధంగా ఆలోచించకుండా మల్టిపుల్గా అన్ని కలర్స్ తీసుకొని మీరు ఫామ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే వేరే కలర్ న్యూజిలాండ్ పెట్టుకెళ్ళినా కూడా వేరే కలర్స్ ఉంటాయి కాబట్టి వేరే మీట్కైనా ఇంకేరే కలర్స్ వేరే విధంగా అమ్ముకోవచ్చు మనం. ఎందుకంటే ఫామ్లో ఉంది పిల్ల అంటే ఒక్కొక్కల నిర్ణయం ఎలా నాకు బ్లాక్ కావాలి, నాకు రెడ్ కావాలి, నాకు వైట్ కావాలని అడుగుతూ ఉంటారు. కాబట్టి మల్టిపుల్ కలర్స్ వెళ్ళిపోతాయి మనకి షాప్స్కి. అందుకనే ఎవరు ఫామ్ స్టార్ట్ చేసినా కూడా అన్ని కలర్స్ పెట్టుకోండి. అదైనా తక్కువతో లక్షలు పెట్టుబడి పెట్టకండి, ఇబ్బందులు పాలు కాకండి. ఏదైనా సరే 2 నుంచి 3 లేదా 4 యూనిట్ల మధ్యలోనే మీరు ఫామ్ స్టార్ట్ చేసి మీ మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ యొక్క పెట్టుబడులను ఎలా మలుచుకోవాలి, మనం ఎలా అమౌంట్ సేవ్ చేసుకోవాలనే దాన్ని ఆలోచిస్తూ మీరు ఎప్పుడైతే 8 నెలలు మీరు ఫామ్ కంటిన్యూయస్గా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయగలిగినట్లయితే మీరు ఆటోమేటిక్గా రాబిట్ ఫామ్లో సక్సెస్ అయినట్టే అండి. అందుకనే చెప్తాం తక్కువతో స్టార్ట్ చేయండి అనేది కూడా దానికి అదే ఆన్సర్ అనమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి 100 కుందేలు తీసుకపోతే ఆయన స్టెప్స్ వైజ్గా కట్టినా కూడా యావరేజ్గా మంత్లీ 500 బన్నీస్ తనకు వస్తాయి. 500 మీరు అమ్ముకోలేరు అసలు ఏ పరిస్థితిలో. మాలాంటి వాళ్ళే ఇంత ఫామ్ చేసుకుంటే ఒక్కొక్కసారి 300-400 బన్నీస్ అమ్మాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే కూడా మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా ఇబ్బంది పడకుండా 30-40 కుందేలు తీసుకుపోయి మీరు స్టార్ట్ చేసినట్లయితే అంటే 3-4 యూనిట్లతో స్టార్ట్ చేసినట్లయితే మీ దగ్గర వచ్చిన బన్నీస్ని మీరే ఎప్పుడు అమ్మేసుకోవచ్చు. అంటే స్టాక్ అనేది ఉండదు. ఒక 10 కుందేలు ఒకసారి, ఒక 10 కుందేలు ఒకసారి అట్లా కడతా ఉంటాయి. కాబట్టి వచ్చిన స్టాక్ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు కొంచెం అమౌంట్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా కొత్తగా ఇంకేమన్నా ఫామ్ పెట్టే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కామెంట్ చేయండి, లేదా ఫోన్ చేసి డైరెక్ట్గా నా నెంబర్ కూడా మనకి ప్రతి వీడియోలో నా నెంబర్ మెన్షన్ చేస్తానండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, నెంబర్ నోట్ చేసుకోండి, 9182112782. ఇది కూడా అండి మీరు ఆఫ్టర్నూన్ 2 to 4 మధ్యలో ఫోన్ చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే కూడా, ఎందుకంటే ఫోన్ ద్వారా చాలా బిజీగా ఉంటాము, ఎవరెవరో ఫోన్ చేస్తూ ఉంటారు, పని చేసుకోవాలి. వర్కర్లతో పాటు మేము కూడా పని చేస్తామండి ఇందులో. ఎందుకంటే మేము ఉత్తిగా కూర్చున్నట్టయితే ఎన్ని ఫోన్స్ వచ్చినా కూర్చొని మాట్లాడగలము. కాకపోతే ఏంటంటే వర్క్తో పాటుగా మేము ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.